మెలికలు తిరిగిపోతున్నావు కదా రాము. ఏం చెప్పా రాము. ఏంటమ్మా అది? బాబా సిగ్గు. సిగ్గన్నావు కదా, ఏం సిగ్గు నీకు? రాము ఏంటో చెప్ప మాట చెప్పనా? చెప్పు. నాకు నీకు నాకు గట్టిగా నాడికి తెగిపోద్ది. నాకు కాదురా, నాకు నాకు నీకు. ఈ ఊళ్ళోనే ఈ ఊర్లో ఒక బావ ఉన్నారు తెలుసా? బుర్ర కథకు వచ్చావా పురుషోత్తపురం బావ కోసం వచ్చావు నువ్వు? ఈ రెండు పనుల కోసం వచ్చావు. ఇదిగో నాకు కూడా ఆసక్తిగా ఉంది. నీ బావ ఎవరు చెప్పవా? చెప్పలా 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 చెప్పండి. నేను అట్టానుకో మా బ్యాంక్ ఎంప్లాయ్ సురేష్ తమ్ముడు ఉన్నాడు, వచ్చి కొరికి వెళ్ళాడు. చెప్పనా? చెప్పవా? నాకు ఈ ఊళ్ళోని బావ అంటే ఎవరో తెలుసా? మా శ్రీను బాబా. ఏడు మనిషి కనబడ్డా ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? శ్రీను మీ బాబా? అవును. ఏం చేశాడు? శ్రీను శ్రీను సీను మీ బావ. మీ సీను బావ నీకేం చేశాడు? ఏం చేశారా? ఆ బావా ఇందాక ఊర్లోకి వచ్చామా? ఆ ఊర్లోకి వచ్చాం. అప్పుడే బావా అక్కడికి కారు దగ్గరకు వచ్చి కారు పెట్టాము. అక్కడికి వచ్చి ఆ బావా నా చేయి పట్టుకొని గప్ప రూమ్ లోకి తీసుకుని వెళ్ళి రూమ్ లోకి రేగుల రూమ్ ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మేకప్ అయ్యాం మనం. అవును కదా, ఇప్పుడు మన ఏరియా వాళ్ళు ఉన్నారు. అవును. ఆ రూమ్ లోకి తీసుకెళ్ళి ఏమంటే వింటున్నారా? వింటున్నారు. గబగబా రూమ్ లో తీసుకుని వెళ్ళి కృష్ణానియా రాజానియా సాంబని అందరు అక్కడే ఉన్నారు. నేను వద్దు వద్దు అంటే 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 సెంటర్లో పెట్టేశారు. మంచి అండి, చలికాలం కదా, గాబరి ఎక్కువ. ఏమన్నావమ్మ నువ్వు? కరెక్ట్ గా వద్దు వద్దు అంటే సెంటర్లో పెట్టేశారు. సాయిరామ్ సాయిరామ్. సరిగ్గా సెంటర్లో పెట్టండి. అదే సమయంలోనే నేను వద్దు వద్దు అంటే మా కృష్ణ బావ వచ్చి కరెక్ట్ గా ఆయన కూడా సెంటర్ లో పెట్టారు. మా ఊరు గాబరి ఎక్కువ, మా ఊరు గొప్ప గాబరి ఎక్కువ. ఏమో బండి బండి అయితే నువ్వు చెప్పంచా? ఎలుగు బండి నువ్వు అన్నావు కాదు కానీ సెంటర్ లో పెట్టారు అన్నావు. అవును. ఏం పెట్టారు చెప్పనా? సెంటర్ అంటే ఎక్కడ చెప్పారండి? చెప్పాలి. ఏమిటో చెప్పేస్తాను, హుషారుగా వేసుకోండి. నా నడుముకున్న బట్ట
దేవుడు